అబ్బాబ్బాబ్బా, చూస్తుంటేనే నోరూతుంది కదా. ఇంకెందుకు లేట్, రండి పీతల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, జీరా, మసాలాలు అన్నీ వేసుకోండి. ఇలాచి, ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ అందులో వేసుకోండి. పీతల కర్రీకి ఎప్పుడు పచ్చి మసాలాయే బాగుంటుంది, సో అందుకని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు 4 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అది స్టవ్ మీద పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పట్టాం కదా మసాలాలు, అవన్నీ ఇందులో వేసి వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే గ్రీన్ చిల్లీ, కొరియండర్, కరివేపాకు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఈ మసాలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 టమాటాస్ని యాడ్ చేసుకుంటున్నా. ఈ టమాటాస్ అన్నీ ఒక 50% వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నా. ఆ తర్వాత కొంచెం సాల్ట్ రుచికి సరిపడే, ఆ తర్వాత ముందుగా వేయించుకున్న ధనియాల పౌడర్, తర్వాత పసుపు వేసుకొని చక్కగా వేయించుకోవాలి వీటన్నిటిని. ఈ టమాటాలు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసుకోవాలి. పీతలు మొత్తం కర్రీలో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకో 15 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, కర్రీ రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత చూడండి కర్రీ ఎలా ఉడికింది. ఇలా ఉంటే చాలు. కొంచెం ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం కొరియండర్ వేసుకొని కొంచెం కలిపేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది, కర్రీ రెడీ.